హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే మినపప్పు రైస్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయింది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పొడి ఇందులో వేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా మినపప్పు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.